విశ్వనాథుడు, జగన్నాథుడు ఈ నామాలలో ఉన్నటువంటి తత్వం దేనిని సూచిస్తుంది? కాశీ, పూరి క్షేత్రాలలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి సారూప్యత ఏమిటి? విశ్వనాథుడు, జగన్నాథుడు. కాశీ విశ్వనాథుడు, పురి జగన్నాథుడు. చాలామంది పూరి పూరి అంటారు, ఇడ్లీ వడ పూరిలాగా. అది పూరి కాదు, అది పురి. అది పురి అనాలి అందరూ కూడా తప్పనిసరి. ఎందుకంటే ఏకశబ్ద సృష్టి ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్ భవతి. ఒక్క శబ్దాన్ని స్పష్టంగా ఉచ్చారణ చేస్తే స్వర్గలోకంలో అది కామధేనువు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అటువంటి ఫలితాలు ఇస్తుందట. అందువల్ల తెలిసి కానీ తెలియక కానీ శబ్దాలని మనం అపశబ్దంగా పలకూడదు. పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని పలుకుతూ ఉండాలి. అందులోనూ పురి జగన్నాథుడు, విష్ణుమూర్తి యొక్క పవిత్రమైనటువంటి స్థలం, దాన్ని పూరి జగన్నాథుడు అని అనకూడదు. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. కాశీ విశ్వనాథుడు, పురి జగన్నాథుడు, వీళ్ళిద్దరి మధ్య పేర్లల్లోనే సారూప్యం ఉంది, అంటే పోలిక ఉంది. ఎట్లా? విశ్వనాథుడు అంటే ప్రపంచానికి ఏకైక భర్త, ఏకైక ప్రభువు. జగన్నాథుడు ప్రపంచానికి ఏకైక ప్రభువు. కాబట్టి రెండు పేర్లు ఒకటే. కాబట్టి జగన్నాథుడన్నా విశ్వనాథుడన్నా ఒకటే, అంటే శివుడన్నా విష్ణువన్నా ఒకటే. అంటే ప్రతి అంశంలోనూ సంప్రదాయం ఎంత చక్కగా ప్రబోధం చేస్తుందో చూడండి. అటు శివుణ్ణి విష్ణువుని వేరువేరు కింద చూడకండి, ఇద్దరి పేర్లు ఇవిగో చూడండి. ఆయన జగన్నాథుడు, ఈయన విశ్వనాథుడు, ఇద్దరికీ ఉన్నటువంటి పేర్లు ఒకటే, ఇద్దరూ ఒక్కటే అని చెప్తోంది. కాబట్టి ఇక క్షేత్రాల దగ్గరికి వచ్చేసరికి ఈ కాశీ క్షేత్రం ప్రళయంలో అన్ని నగరాలు నశించిపోయినా చిట్ట చివర మాత్రం నశించకుండా ఉండేటువంటి, ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండేటువంటి ఏకైక నగరం కాశీ నగరం. అంత గొప్పది కాశీ నగరం. ఎందుకంటే అక్కడ చనిపోయినటువంటి వారికి శివుడు చెవిలోకి వచ్చి మళ్ళీ పుట్టుక లేకుండా చనిపోయే క్షణంలో చక్కగా తారక మంత్రాన్ని శివుడు తనంతట తాను వచ్చి ఉపదేశం చేస్తాడట. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, ఆ తల్లి ఆ చనిపోయే క్షణంలో ఇందాక నేను పేర్కొన్నట్లుగా ఒళ్ళంతా కూడా చెమట్లు కమ్ముతుంటాయి, యమభటులు కనిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో నాన్న ఏం భయం లేదు, నువ్వు కాశీలో సెలవు తీసుకోబోతున్నావురా అని చెప్పి తన చీర కొంగుతోటి, శ్రీనాథ మహాకవి వర్ణిస్తాడు కాశీఖండంలో, తన చీర కొంగుతోటి ఇలా విసురుతుందట ఆ చనిపోయేవాడికి. చెమట్లు అంటే విసనకర్ర పెట్టి ఏ రకంగా విసురుతారో ఆ తల్లి, నీకేం భయం లేదు నాన్న, నా భర్త నీకు ఉపదేశం చేస్తున్నాడు, ఇదిగో నీకు చెమట్లు పట్టకుండా తల్లిని నేను నిన్ను కాపాడుతున్నానని చెప్పి చీర కొంగుతోటి చెమట్లు పట్టకుండా ఇలా విసురుతుందట. అటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం కాశీ నగరం. అందుకే కాశీలోనే చనిపోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. ఇక పురి వచ్చేసరికి ఈ పురి జగన్నాథుడు, ఈ పురి కూడా అంతటి విశిష్టమైనటువంటి క్షేత్రం. కాశీ ఎంత గొప్పదో పురిలో కూడా అనుబంధాలు శాశ్వతంగా నిలబడటానికి అనుగ్రహం చూపేటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం. అక్కడ మోక్షగామి, ఇక్కడ అనుబంధగామి ఈ పురి క్షేత్రం. అనుబంధాలంటే ఏంటి? ఎక్కడా కూడా ఏ క్షేత్రంలో కూడా అన్నదమ్ములు చెల్లెళ్ళు ఒకచోట కొలువైనటువంటి క్షేత్రం, ఒకచోట పూజలు అందుకునేటువంటి క్షేత్రం ఒక్క పురి క్షేత్రం తప్పించి మీకు ఇంకొక క్షేత్రం ఎక్కడా కనిపించదు. అన్న పక్కన చెల్లెలు, తమ్ముడు, ఇలా ముగ్గురు కొలువైనటువంటి క్షేత్రం మీకు ఎక్కడైనా చూపించండి. కానీ కేవలం పురిలోనే, ఆ పురి క్షేత్రంలోనే, ఆ జగన్నాథ క్షేత్రంలోనే మనకు కనపడుతుంది. కాబట్టి అనుబంధ విషయకంగా ఈ రెండు పురాలకి, అక్కడ తల్లి అనుబంధం, ఇక్కడ అన్నదమ్ముల అనుబంధం, తండ్రి అనుబంధం, తండ్రి, ఇక్కడ తండ్రి అనుబంధం. కాబట్టి అనుబంధాలుగా ఈ రెండు క్షేత్రాలు సాదృశ్యాలు కలిగి ఉన్నాయని పెద్దలు చెప్పారు.